అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే మేము సండే కొంచెం టైం దొరికిందని మా తోటికోడలు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. పిల్లల్ని చూడక చాలా రోజులైంది. నేనైతే మొన్న ఇంటి దగ్గర నుంచి వచ్చా కానీ మా వారి పిల్లల్ని చూడక చాలా రోజులైంది. అలా టైం దొరికింది కదా అని చెప్పి అలా అయితే వెళ్ళాము. మేము స్టార్ట్ అయిన టైమింగే బాగాలేదండి. ఉదయం 11 గంటలకు బయలుదేరాం కదా, ఎండ అయితే మామూలుగా లేదు. చాలా ఘోరంగా ఉంది ఎండ. అదిగోండి ఈ మెట్రోలు కూడా వచ్చాయి కదా, హైదరాబాద్ ట్రాఫిక్ చాలా వరకు తగ్గినట్టు అనిపిస్తుంది కానీ ఏం తగ్గదండి. ఇదైతే అమీర్పేట స్ట్రీట్ షాపింగ్. నాకైతే మాల్స్లో కంటే స్ట్రీట్ షాపింగే బెస్ట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనకి నచ్చిన ఐటెం కొనుక్కోవచ్చు, బార్గెన్ కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది స్ట్రీట్ షాపింగ్ కూడాని. అదే మాల్స్లో అయితే వాడు ఎంత అంటే అంత పెట్టి కొనాల్సిందే, బార్గెన్ చేయడం అది ఏమి ఉండదు. మీరు నా దసరా వీడియో చూస్తే గుర్తొస్తుంది, గ్రీన్ కలర్ శారీ చూపించాను కదా, అదైతే ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నా. అమీర్పేటలోనే 1300 పడింది. కేఎల్ఎం పక్కనే ఉంటుంది ఆ స్టోర్లో మాత్రం శారీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. శారీస్ అనే కాదు, డ్రెస్సులు కూడా చాలా బాగుంది. ఆ షాపింగ్ మాల్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఆర్ఎస్ బ్రదర్స్, ఇందులోనే తీసుకున్నా ఆ శారీ అయితే. పిల్లల దగ్గరికి వెళ్తున్నాం కదా, అలా అని స్నాక్స్ అయితే తీసుకున్నాము. వెజ్ పఫ్, దిల్ పసంద్, కుర్కురేస్, లాలీపాప్స్ ఇలాంటివి అయితే తీసుకున్నాము. కుర్కురేస్ అయితే అవాయిడ్ చేద్దాం అనుకున్నా, చిన్నపిల్లలు కదని అవాయిడ్ చేయలేదు. వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. రోషన్ 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 ఎవర్రా? ఎవరు మొదం ఎవరే? కురుకురుపేట కావాలా? కావాలా వద్దా? మీ బాబాయ్ కొట్టు, మీ బాబాయ్ కొట్టు, కురుకురుపేట ఇస్తాను. ఇటు చూడు, ఏది ఇటు ఫోటో తీస్తాను చూడు. బాగుంది. నవ్వురా, బాగుందా నీ మేకప్? సూపరా. అసలు నీ గాజులు చూపించు, నీ నెక్లెస్ చూపించు. నెక్లెస్, చైన్ చూపించు. నీ చైను నీ పేరేంటి? రోషనా? పఫ్ నాకు పెట్టవా? సూపరను. నేనెవరు? గట్టి చెప్పు. నేనెవరు? ఇదెవరు? బాబాయ్? కాదు బాబాయ్ కాదు. నీ పేరేంటి? అందరూ బాగున్నారా అని అడుగు. అక్కడ అడుగు. బాయ్ వెళ్ళను. రా, మీ బాబాయ్ కొట్టు, మళ్ళీ కొట్టు. మధు బాయ్ చెప్పు. రోషన్ బాయ్ మధు బాయ్. అక్క బాగా చెప్పు. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాము. హాయ్ అండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాక వీడియో తీయడం అయితే కుదరలేదు. మా హస్బెండ్ అయితే ఇక్కడ పార్క్లో కూర్చోబెట్టి డ్యూటీకి ఫోన్ వస్తే వెళ్ళిపోయినారు. అతను 5 మినిట్స్లో వస్తా అన్నారు, అందుకే ఇక్కడ కూర్చున్నా. అతను వచ్చాకైతే ఇంటికి వెళ్తాము. 5:15 అయింది, 5:44 అయింది ఇప్పుడైతే టైము. అతను వచ్చాక ఇంటికి వెళ్తాము. పార్క్లో కూర్చున్నాము, కనిపిస్తుందా మీకు? చూడండి ఇక్కడ ఈ పార్క్లో అయితే వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. గేమ్స్ ఆడుకునే వాళ్ళు గేమ్స్. బాగుంది, పార్క్ కూడా బాగుంది. కానీ మా ఇంటికి అయితే నడిచి రావాలంటే కొంచెం దూరమే అనిపిస్తుంది. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి, మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్లాన్ అయితే ఏమీ లేదు, సడన్గా అనుకోకుండా వెళ్ళాము. మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అక్కడ నుంచి 3 కిలోమీటర్స్. అక్కడికి కూడా ప్లాన్ ఏమీ లేదు, సడన్గానే వెళ్ళాలని వెళ్ళామంతే. వెళ్దాము అని పర్టికులర్గా అయితే ఏమీ లేదు. ఈరోజు కొంచెం ఫ్రీ టైం దొరికింది, నాకు టైం ఇచ్చినట్టుగా అనిపించింది, బాగా అనిపించింది ఈరోజు అయితే.
ఇప్పుడైతే మా వారు పార్క్లో పెట్టి డ్యూటీకి అయితే ఫోన్ వస్తే వెళ్ళారు. ఒక 5 మినిట్స్లో వస్తా అని చెప్పి. అతను వచ్చాక మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఈరోజు బాగా అనిపించింది. సండే అనే ఫీలు ఈరోజు వచ్చింది నాకు. లేదంటే ఎప్పుడు నార్మల్ డేస్లోనే ఉండేది సండే అంటే. ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ అందరికీ.